హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపో వస్తుంది, అయిపో మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. గులాబీలు గుత్తులుగా పూయాలి అంటే మాది 5-6 సంవత్సరాల గులాబీ మొక్కలు ఇవైతే. వీటికి మేము ఇస్తున్న పోషకాలు ఎక్కువగా కాల్షియం, ఐరన్ కలిగిన ఫర్టిలైజర్స్ ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను సాలిడ్ రూపంలో. ఇవి ఒక్కసారి ఇచ్చి చూడండి, మీ గులాబీ మొక్క ఎలాంటిదైనా సరే గుత్తులుగా పువ్వులు అనేది విరగపూస్తాయి, నాది గ్యారంటీ. ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలం ఏంటంటే కొత్త చిగుర్లు వస్తాయి. కొత్త చిగుర్లు వచ్చి అధికంగా మొగ్గలు పువ్వులు అయితే విరగపూస్తాయి. దానికి తగ్గట్టు మనం కాల్షియం, ఐరన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి మొక్కలకి. ఇప్పుడైతే మీకు అదే చూపిస్తాను. అలా ఇవ్వడం వల్లనే మా గులాబీ మొక్క అయితే ఇంత చక్కగా అసలు గుత్తులుగా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో మీరే చూడొచ్చు. అసలుకు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద మొక్కలు. ఇవి కొమ్మల ద్వారా కూడా బతికించుకోవచ్చు. నేను ఇవైతే నర్సరీలోనే తీసుకున్నాను. చాలాసార్లు కొమ్మలు కూడా పెట్టాను. ఇంక ఇట్లో చాలా రకాలు కూడా ఉండే, కొన్ని పోయినాయి. చివరికైతే ఇవి మిగిలినాయి. పింక్, లైట్ పింకు, రెడ్ ఇవన్నీ కూడా ఉండేవి నా దగ్గర. వైట్ కలర్, ప్యూర్ వైట్ నాటు గులాబీ కూడా ఉండేది, బట్ అది కూడా పోయింది. ఇంక ఇవైతే ఉన్నాయి. అసలు ఎంత చక్కగా పూలు వస్తాయంటే అసలు ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీనికి కావాల్సిన కాల్షియం, ఐరన్ ఉన్నవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాక్ పీస్లో కాల్షియం అయితే అధికంగా ఉంటుంది. చాక్ పీస్ ఇప్పుడు వెజిటేరియన్ వాళ్ళు ఉంటారు కదా, మేము ఎగ్ షెల్స్ చేయలేమంటారు కదా, ఇవి పొడి చేసుకోండి. చాక్ పీస్ చేసుకోండి. మీ దగ్గర ఎగ్ షెల్స్ ఉంటే, ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్ షెల్స్ వేసుకోండి. మీ దగ్గర ఎగ్ షెల్స్ ఏంటంటే నేనైతే ప్రతిసారి కూడా ఆమ్లెట్ కానీ వాడుకునేవైతే ఇవి పక్కన పెట్టేస్తాను, నీడలోనే పక్కన పెట్టేసి ఇవి మొత్తం డ్రై అయిపోతాయి, ఊరికే పొడైపోతాయి. కాల్షియం, ఐరన్ అనేది మన గులాబీ మొక్కలకు చాలా ఇంపార్టెంట్. చాక్ పీస్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి చూడండి. ఓన్లీ చాక్ పీస్ పౌడర్ కూడా ఇవ్వచ్చు. నేనైతే 2 కలిపిస్తున్నాను. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, ఏంటంటే మేము ఎగ్గు తినమండి, దానికి సోర్స్గా వేరే చెప్పండి అంటారు. అందుకే దాని ప్లేస్లో ఇది వేస్తున్నాను. అయితే ఈ వర్షాకాలం ఏంటంటే ఇన్సెక్ట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు మొక్క మొదల్లో ఎటువంటి ఇన్సెక్ట్స్ ఇట్లా రాకుండా అనేది ఫంగస్, పురుగులు, క్రిమి కీటకాలు అలాంటివి ఉంటాయి కాబట్టి వాటిని నివారిస్తుంది వేపపిండి. ఖచ్చితంగా ప్రతి మొక్క మొదల్లో వేపపిండి గుప్పడు వేసుకోండి, సాయిలు ఇటు అటుతో వేసి. ఇంక ఈరోజు 27th చూడండి ఎంత చక్కగా పువ్వులు ఉన్నాయో. జూన్ 27th మార్నింగ్ ఇవి. అసలు వర్షాలు పడిన తర్వాత మంచి కలరుతో మంచిగా చక్కగా బ్లూమ్ అయినాయి. చిగుర్లు, కొత్త చిగుర్లు, మొగ్గలు కూడా చూడండి ఎంత ఘనం వచ్చినాయో. దానికి నేను సమ్మర్ అంతా కూడా ఇటువంటి పోషకాలు, ఫర్టిలైజర్స్, ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా సాలిడ్ రూపంలో అన్నీ అయితే పౌడర్స్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు. ఇంక ఈ గులాబీ మొక్క మొదల్లో వేస్తున్నాను. ఇంకేంటంటే మనకు అధికంగా పువ్వులు అన్నీ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. చూడండి ఇక్కడ చాలా యూజ్ఫుల్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. మొక్క మొదల్లో చల్లేసేయండి. ఎట్లాగో వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటికి ఇంకా కొంచెం ఒక టీ గ్లాసులంత వాటర్ చల్లుకోవడం, ఎంత అంటే గాలి అలాంటి దానికి ఎగిరిపోకుండా ఉండడానికి. ఇంకా అన్నీ నేనైతే ఇది ఎక్స్పెషల్ గులాబీ మొక్కల కోసం చేసుకున్నాను. నా దగ్గర 5-6 రకాల గులాబీ మొక్కలు ఉంటే అన్నిటికైతే ఇస్తున్నాను. మొక్క మొదల్లో జల్లేసాను. అంటే ఇది ప్రతి ఒక్క మొక్కకి ఇవ్వచ్చు, బట్ ఈరోజు మెయిన్ టాపిక్ గులాబీ మొక్కల గురించి కాబట్టి నేను అన్నీ నాకున్న గులాబీ మొక్కలకి ఇచ్చేసి మిగతా అన్నీ కూడా మందార మొక్కలకు, మల్లె మొక్కలకు ఇలా అన్నిటికైతే కొంచెంగా ఇచ్చాను. గార్డెన్లో అన్ని రకాల మొక్కలకు ఇది యూజే, బట్ ఇంకా నేను అన్నిటికీ సరిపోయి మళ్ళీ ఒకసారి చేసుకోవాలి. నా దగ్గర అసలు 30-40 ఎగ్ షెల్స్ కూడా ఉన్నాయి, నాకు చేసుకోవచ్చు. ఒక్కసారి మిక్సీ జార్లో వేసుకున్నాను అనుకో, పౌడర్ చేసేసుకొని ఇస్తాను. ఇంకా నేను ఒక డ్రమ్లో రెయిన్ వాటర్ పట్టేసుకున్నాను కాబట్టి ఆ రెయిన్ వాటర్ కొంచెంగా ఎంత అంటే అది కొంచెం తడిసే విధంగా అంతే వేసుకున్నాను. ఎందుకంటే వర్షాలు కూడా అంటే రోజు వర్షం పడకపోయినా కూడా వెదర్ కూల్గానే ఉంది కాబట్టి అంత వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. రెయిన్ వాటర్ ఏంటంటే ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి ఇంకా నేను సమ్మర్లో పెట్టాను, బట్ ఇప్పుడు పడ్డాయి వర్షాలు, సమ్మర్లో ఒక్కటి కూడా పడలేదు. ఇలా అయితే అన్నిటికీ ఇచ్చాను ఫ్రెండ్స్. మీకు ముందు రిజల్ట్ కూడా చూపిస్తాను చూడండి. మన గార్డెన్లో స్టిల్ అయితే ఇలా బ్లూమ్ అయినాయి ఫ్లవర్స్. ఈరోజు అయితే కొన్ని కూడా కోసాను.
అసలు ఈ గులాబీ మొక్క అయితే ఎన్ని పూస్తుందో వందలుగా పూస్తుంది. అంత చక్కటి మొక్క అనమాట. దాదాపు 5 years కంప్లీట్ చేసుకుంది ఈ మొక్క తెచ్చి పెట్టుకొని. 5 years ఇందులోనే 2 పెట్టుకున్నాను నేను. అప్పుడు రెడ్ వైట్, ప్యూర్ వైట్ దేశీది పెట్టుకున్నాను. కాకపోతే ఇంకా అది చనిపోయింది. ఇంకా ఈ 3 అయితే బ్రతుకున్నాయి. ఈ 3టికి కూడా నేను దాదాపు 5 years కంప్లీట్ అయిందనే చెప్పాలి. అంత పెద్ద మొక్కలు అన్నమాట ఇవి. నేనైతే ఎవ్రీ సమ్మర్ వచ్చినప్పుడు ఏమైనా పోతాయేమో అనుకున్నాను, కానీ అసలు పోలేదు. మంచిగా చక్కగా ఉన్నాయి. చూసారు కదా ఎంత చక్కగా బ్లూమ్ అయినాయో ఫ్లవర్స్ అయితే. చాలా బాగా అనిపిస్తుంది కదా. మనము ఏదైనా కష్టార్జితం చేసుకున్నప్పుడు దాని రిజల్ట్ చూసినప్పుడు మనకు ఆనందం అయితే చెప్పలేము, అంత బాగా అనిపిస్తుంది. ఈ పువ్వులు అయితే కోయబుద్ధి కాదు అసలు యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ కోయకపోతే ఏంటంటే ఇవి ఎక్కువ రోజులు ఉండవు, ఒక 2 days మాత్రమే ఉంటాయి. ఇవి నాటు గులాబీలు కదా, వెంటనే రాలిపోతూ ఉంటాయి. కాబట్టి కోసేస్తూ ఉంటాను నేను. ఇవైతే కొంచెం ఉంటాయిలేండి. ఈ మొక్కవి కొంచెం వారమైన ఉంటాయి, ఒక్కొక్క ఫ్లవర్ వారమైన ఉంటుంది. కానీ ఆ పింక్ లైట్ ఇదైతే అసలుకు 1 day కంటే అంటే 2 days ఉంటుంది అటు ఇటు అంతే. అంతకుమించి ఎక్కువ ఉండదు, రాలిపోతూ ఉంటాయి. మనకు ఎప్పుడైనా కూడా రాళ్ళ కింద పోతూ ఉంటాయి. అందుకే నేను పూజకు వాడేస్తూ ఉంటాను. ఇట్లా ఒక కవర్లో కోసేసా. ఈరోజు సాటర్డే కదా, మంచిగా స్వామికి అర్పిద్దామని. ఈరోజు ఏంటో ఒక్కటే పువ్వు పూసింది, అది రోజు ఫుల్ పూస్తాయి అసలుకు శంకు ఫ్లవర్స్. ఇంకా ఇవి కూడా మందారాలు చాలా వస్తున్నాయి అసలు. ఇంకా ఇది లాస్ట్ అనే చెప్పాలి. ఇంక ఈరోజు ఒక 2 మల్లెపూలు పూసినాయి. చాలా గుత్తులుగా అయితే చాలా పువ్వులు అయితే మనమైతే హార్వెస్ట్లు చేసుకున్నాం. మళ్ళీ ఆకైతే తీస్తాను ఖచ్చితంగా. ఇది మొన్న మేము కోసిన మల్లెపూలు చూడండి. నిన్న కోసిన ఫ్లవర్స్ ఆల్రెడీ బటర్ఫ్లై వాలింది, అప్పుడు చూపించాను కదా. ఇవి నిన్న కోసిన కవర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఎంత బాగున్నాయి చూడండి. ఇవేమో ఈరోజు కోసిన మొగ్గలు, June 25th ఈవినింగ్ కోసిన మొగ్గలు ఇవి. ఇది June 24th 11 o'clock ఎర్లీ మార్నింగ్ కోసిన పువ్వులు. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏదైనా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే పువ్వులు ఎక్కువ రోజులు ఉండవు. ఇంక ఈరోజు అల్లాలి, వీటికి మాల అల్లాలి. ఎంత బాగున్నాయో చూసారు కదా. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ చాక్ పీస్లోని కాల్షియం ఉంటుంది కాబట్టి తప్పకుండా మీ దగ్గర చిన్న ముక్కలుగా ఉన్న చాక్ పీసులు కానీ ఎలాంటి చాక్ పీసులు ఉన్నా సరే మీరైతే వాటిని పౌడర్ చేసి ఒక్కొక్క మొక్క మొదల్లో 1 టేబుల్ స్పూన్ అంత అయితే ఇచ్చేయండి. మీ దగ్గర ఎగ్షెల్స్ ఉన్నాయి, ఎగ్షెల్స్ కూడా 2 కలిపి పౌడర్ చేసి ఇచ్చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. దీంతో పాటు ఇంకా కావాలంటే టీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా అంటే గులాబీ మొక్కలకు టీ పౌడర్, ఎగ్షెల్స్ ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే నేను ఎన్నో వీడియోస్లలో మీకు చూపించాను. ఎందుకంటే మనం రిపీటెడ్గా ఇస్తూనే ఉండాలి. ఒకసారి ఇచ్చాం కదా ఇంకేంటని వదిలేయకూడదు. నేను ఎందుకంటే టీ పౌడర్ ఇవన్నీ కూడా రిపీటెడ్గా ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే గులాబీ మొక్కలకు అంత యూజ్ అవుతుంది అనమాట. ఇవి బాగా డ్రై అయి ఉన్నాయి కాబట్టి ఇట్లా కొట్టగానే పౌడర్ అయిపోయినాయి చూసారు కదా. మిక్సీ కూడా అవసరం లేదు నా వాటికైతే, ఎందుకంటే బాగా డ్రై అయి ఉంటాయి ఎప్పుడు కూడా. ఇలా నేను ఇంకా ఇది వేపపిండిలో కలిపేసుకొని అన్ని మొక్కలకైతే ఇచ్చాను ఫ్రెండ్స్. చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి మీకు తెలిసిన వాళ్ళకి కానీ చాలామంది అంటూ ఉంటారు మా గులాబీ మొక్కలు రావు ఇవి చాలా బాగా వస్తాయండి కలర్ఫుల్గా. అంటే ఇలాంటివన్నీ చేస్తాను కాబట్టి మా మొక్కలకు చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మీ గార్డెన్లో కూడా ఇట్లాంటి అందమైన కలర్ఫుల్ గులాబీలు ఉంటాయి. మొక్క కూడా ఇయర్స్ ఉంటుంది. మా మొక్క దాదాపు ఇన్ని సంవత్సరాలు సర్వే అవ్వడానికి మేము తీసుకుంటున్న కేర్ కాబట్టి. లేదంటే మనం ఎటువంటి పట్టించుకోకపోతే ఏ గులాబీ మొక్క అయినా తొందరగానే పోతుంది. మేము దాదాపు 5 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం. మా మొక్కలు ఇంత హెల్తీగా ఉండి స్టిల్ ఇంకా ఇలా పువ్వులు వస్తున్నాయంటే అదే నేల మీద అయితే ఇంకా వృక్షంలాగా అయిపోతాయి. ఇవి ఇంకా గార్డెన్లో కాబట్టి ఇవి పెద్ద నేను బకెట్లోనే పెట్టుకున్నాను. ఒక్కసారి కూడా దీన్ని రీపాట్ చేయలేదు. ఇలానే సాలిడ్ రూపంలో పోషకాలు, లిక్విడ్ రూపంలో పోషకాలు ఇవ్వటమే అంతే. ఇంకా వాటిని ఎప్పుడు కూడా రీపాట్ కూడా చేయలేదు. అలాగే పెట్టినప్పటి నుంచి అలాగే ఉన్నాయి. ఇలా ఉండడానికి కారణం మనం ఇస్తున్న పోషకాలు కాబట్టి. తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ ఫర్టిలైజర్ ఇచ్చి మీ మొక్కల్ని కాపాడండి. ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలా షేర్ చేయండి. ఎందుకంటే గులాబీ మొక్కలు పెంచుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది నన్ను అదే డౌట్ అడుగుతారు, కానీ వీడియోస్ మాత్రం ఎవ్వరు చూడరు. చెప్తా ఉంటాను వీడియోస్ చూడండి, మీకు అన్నీ నేను క్లారిటీగా చెప్తున్నానని చెప్పేసి. ఇది ఫ్రెండ్స్
ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇంకా మేము ముందు చాలా మనకు సాలిడ్ రూపంలో ఇంకా వర్షాలు పడుతున్నాయి కాబట్టి సాలిడ్ రూపంలో ఎలాంటి ఫర్టిలైజర్స్ చేసుకోవాలనేది ముందు తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.